ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసిన రోజు మేము చెప్పాం, డైరెక్టర్ గారు చెప్పారు, చైర్మన్ చెప్పింది, ఎంటైర్ యూనిట్ చెప్పారు, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది, అందరినీ ఆలోచింపజేసేటటువంటి చిత్రం అవుతుంది అని. దానికి నిన్న ప్రేక్షకులు చూపించిన ఆదరణే జవాబు. ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా 450 థియేటర్లో సినిమా రిలీజ్ అవటం అనేది ఈ మధ్యకాలంలో లేనే లేదు, పాత రోజుల్లోనూ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిఘటన, కర్తవ్యం ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో రిలీజ్ సెంటర్లు తక్కువ. ఈరోజు 450 థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా ఆ సినిమా పొటెన్షియాలిటీ చూపిస్తుందంటే అది క్రెడిట్ గోస్ టు ఓన్లీ వన్ పర్సన్, డైరెక్టర్ పూరి అన్నయ్య. ఒక సక్సెస్ సినిమాని ఎవ్వడూ ఆపలేడు, దాన్ని సూపర్ సక్సెస్ చేయించగలరు. బట్ ఒక ఫ్లాప్ సినిమాని ఎంతమంది ఎన్ని రాసినా ఎంత ప్రమోట్ చేసినా థియేటర్కి జనాలు రారు. ఎందుకనంటే వాళ్ళకి బాగా తెలుసు ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు. నిన్న జ్యోతిలక్ష్మి మార్నింగ్ షోకి ఏంటి, మ్యాట్నీకి ఏంటి, ఫస్ట్ షోకి ఏంటి, సెకండ్ షోకి ఏంటి. టుడే దిస్ ఫిల్మ్ ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు ఈ సినిమాని గురించి. ముందు ఏదో అనుకున్నామే ఈ సినిమాని, పూరి గారు భలే చేశారే, చార్మి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసిందే, అసలు ఇలా ఊహించలేదే మనం, ఇదేదో ఒక బ్యాడ్ సినిమా అనుకున్నాం, లేకపోతే జ్యోతిలక్ష్మి పాత జ్యోతిలక్ష్మి గురించి తీస్తున్నారేమో అనుకున్నాం అన్నారు. ఇందాక నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు యాంకర్ నిజంగా చాలా కరెక్ట్ అయిన ప్రేక్షకుడికి ఏమి అర్థమవ్వాలో అర్థమయ్యే విధంగా చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలని కోరుకునేదానికి నాంది పలికిన ఈ జ్యోతిలక్ష్మి సినిమాని, జ్యోతిలక్ష్మిని పాడు చేద్దామని ట్రై చేయొద్దు, ఎవరూ పాడు చేయలేరు. ఎందుకంటే మళ్ళీ జ్యోతిలక్ష్మి కర్రెత్తుకొని తిరగబడుద్ది. రికార్డు బద్దలు కొట్టింది. ఈరోజు ఒక యాడ్ వస్తే నన్ను ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు, ఏంటి సార్ కర్ర పట్టుకొని జ్యోతిలక్ష్మి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందయ్యా కర్రతో అని చెప్పి. అలాగే ఈరోజు ఇక్కడ చూస్తే ఈరోజు మా డయాస్ ఎంజాయ్మెంటే ఆ స్టిల్. అలాగే ఇది మహిళా చిత్రం. బికాజ్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు చార్మి జ్యోతిలక్ష్మి అని పెట్టగానే ఇదేదో రొమాంటిక్ ఫిలిం, లేడీస్కి పనికొచ్చే 100% ఎంటైర్ ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సినటువంటి సినిమా. ఒక ఫ్యామిలీలో మగవాడు ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పి కళ్ళు తెరిపించేటటువంటి సినిమా ఇది. మా అన్నయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ పోస్టర్ ఓపెన్ చేసిన రోజు చెప్పా, నేను ఆయన దగ్గర నుంచి గ్రాప్ చేసి సినిమా తీసుకున్నానని. నిజంగానే జ్యోతిలక్ష్మిని నిజంగానే నేను గ్రాప్ చేసి తీసుకున్నా. నిన్న నా లైఫ్లో సూపర్ సక్సెస్ డేస్ అదే వెళ్ళి చెప్పాను డైరెక్టర్కి, అన్నయ్య జ్యోతిలక్ష్మి ఒక సక్సెస్ నువ్వు ఇస్తే ఇంకో పెద్ద సక్సెస్ నా పర్సనల్ బిజినెస్లో ఎంజాయ్ చేశాను. జూన్ 12వ తారీఖు మా అందరికీ చాలా మంచి రోజు, చాలా మంచి జరిగింది, వెరీ గుడ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇచ్చిన ప్రేక్షకులకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ సొంత సోదరులాగా, నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా ఎవరు కూడా ఈ సినిమాలో చూస్తే ఇతను కొత్తోళ్ళలాగా పర్ఫామ్ చేశాడు అనేది ఎవరో ఉండరు. ఏదో చాలా సినిమాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ అలాగా చేయించగలిగిన మా అన్నయ్య పూరి గారికి థ్యాంక్స్ చెప్తూ,
ఈ సినిమాకి బ్రహ్మాండంగా ఉంటుందనే నమ్మకంతో వచ్చి ఈ సినిమా చేసినటువంటి నా బయ్యర్లందరికీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే వాళ్ళలో ఎంత ఆనందం. ఈ మధ్య ఇలా ఉంది సార్, భలే సినిమా ఇచ్చారు సార్, ఏదో అనుకున్నాం సార్, ఎక్స్ట్రాడినరీగా మా టికెట్ల కొరకు మాకు ఫోన్లు చేస్తున్నారు సార్ అని చెప్తుంటే చాలా ఆనందం వేసింది. డెఫినెట్గా ఈ సినిమా ఇంకా 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 చాలా పెద్ద హిట్ అవుద్ది. మండే నుంచి ఓన్లీ ఫ్యామిలీసే ఉంటారు థియేటర్లో, ఆల్ థియేటర్లో ఓన్లీ ఫ్యామిలీసే ఉంటారు. కానీ వీటన్నిటినీ మించి ఒక విషయం చెప్పాలి. ఇందాక యాంకర్ చార్మి కౌర్ ప్రజెంట్స్ 2 పాత్రలు పోషించిందని 50 సినిమాల పైన తీసిన నాకు తను ప్రొడక్షన్ సైడ్ ఇన్వాల్వ్ అయి చేస్తుంటే నిజంగా చాలా ముచ్చటేసింది. తపన అంటే ఇలా ఉండాలని ఈరోజు ఈ డయాస్ మీద చెప్తున్నాను. వెరీ షార్ట్ టైం చార్మి గోయిస్ టు వెరీ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. నిన్న సినిమా చూసి వస్తూ ఉంటే సంధ్యలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను చూసుకోలే. సంధ్యలో చూసిన తర్వాత మళ్ళీ సత్యంకి వెళ్ళి, సత్యం నుంచి మళ్ళీ శశికళకి వెళ్ళి రేతి 2-3 అయింది ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసరికి. మళ్ళా నైట్ ఏ టైంలో చేసింది ఆ పిల్ల, పొద్దున్న చూసా. నేను చేస్తే ఆ అమ్మాయి మాటలు సత్య క్యారెక్టర్ లాంటి మనిషి ఎవడన్నా దొరికితే, అట్లాంటి మనిషి గనక ఉంటే ఆడాళ్ళకి 90% ప్రాబ్లమ్స్ పోతాయండి. నాకు గనక ఆడపిల్ల గనక పుడితే జ్యోతిలక్ష్మి అని పేరు పెట్టుకుంటానండి అని అంది. దేవుడు ఎట్లా ఉండాలో తెలియక ఆడదాని రూపంలో ఉంటాడు అని చోట్లని ఎంతోమంది చెబుతుంటారండి. అది అబద్ధం. నిజంగా పూరి గారు ఎట్లా రాశారేమో కానీ ఆడపిల్లని కనుక కని ఉంటే దేవుడు ఇన్ని బాధలు పెట్టేవాడు కాదు. వాడు మగనా కొడుకేనండి. చాలా బాగా చెప్పారు. మేము పడుతున్న బాధలకి చివరిన ఒక డైలాగ్ అన్నాడండి, అది ఇందాక అమ్మాయి చెప్పింది, నీ కోసం నిలబడే వ్యక్తితో నువ్వు సెల్ఫీ దిగు. ఈ రోజున ఒక బర్నింగ్ ప్రాబ్లం, ఆకాశం కింద సగంగా ఉన్న స్త్రీ జనం ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ప్రాబ్లాన్ని ఇంత పవర్ఫుల్గా మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించిన డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే ఆయన ఒక్కడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చాను. చేస్తే చాలనుకొని వచ్చాను నేను ఈ సినిమాకి. అంటే పూరి గారి దగ్గర ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఏదో ఒకటి ఆడిషన్ కని వచ్చాం. నాతో పాటు అందరూ, నేను ఒక్కడే కదా ఇక్కడ కూర్చొని అందరు యాక్టర్స్, అందుకు చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చి ఈరోజు మీ అందరి ముందు నించొని మాట్లాడే అంత క్యారెక్టర్ వచ్చింది. దానికి నాకు నిజంగా మాటలు లేవు. అయితే సినిమా గురించి చెప్పాలంటే మన లైఫ్లో, అందరి లైఫ్లో ఒక లక్ష్యం ఉంటుంది. అంటే అది ఇంట్లో అమ్మ కానీ, చెల్లి కానీ, తర్వాత వచ్చే వైఫ్ కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్క లైఫ్లో ఒక లక్ష్యం ఉంటుంది. అండ్ వాళ్ళు మన లైఫ్లో ఉంటే లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి ఇంట్లో ఉందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఒక వైబ్ ఉంటుంది, ఒక ఆనందం, ఒక చిన్న సో వాళ్ళందరికీ మనం డిఫాల్ట్ రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ ముగ్గురికి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఇంకా ఆ రెస్పెక్ట్ అనేది 2-fold పెరిగిపోతుంది, ఒక డబుల్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ పిక్చర్ అండి. అంటే నిజంగా విమెన్ తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఏంటి అని అంత సూపర్బ్గా చూపించి, నిజంగా నిన్న హాల్లో చూస్తే ఆ రెస్పాన్స్ కానీ, ఐ మీన్ సీరియస్లీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అయితే నేను చెప్పినట్టుగా మా అందరికీ ఒక పెద్ద క్యాన్వాస్ ఇచ్చి పెయింటింగ్ వేసుకోండి అని చెప్పారు సార్ అండ్ చార్మి గారు, రాజు గారు అండ్ కళ్యాణ్ గారు. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. సో పెయింటింగ్ వేసాం మేము. సో ప్లీజ్ దయచేసి చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత అజయ్ గారు అన్నట్టు మీరు ఏదో సూపర్ హిట్ అదంతా అంటే సినిమా చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చకపోతే ఐ మీన్ లెజెండరీ డైరెక్టర్ అయినా ఒక పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కొత్త టాలెంట్ని చూద్దాం అని అనుకోవడం నిజంగా గ్రేట్నెస్ అండి. ఆయన ఆలోచన ఇక్కడ చాలా మందికి జీవితాలను మార్చేస్తుందండి. నిజంగా దానికి ఆయనకి థ్యాంక్స్. అంటే అది చాలా చిన్న విషయం ఆయనకి చెప్పాలంటే.
థ్యాంక్స్ అనే ఒక మాట చాలా చిన్న విషయం సార్ మీకు చెప్పాలంటే. ఈ సినిమా మీరు చూసే ఉంటారు చాలామంది లేడీస్ సినిమా అంటున్నారు, కొంతమంది జెంట్స్ సినిమా అంటున్నారు. కాదండి, ఒక మనిషి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ ఒక ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లం ఇంత బాగా చూపించారు సార్. అసలు నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఒక కమర్షియల్ యాంగిల్లో చేయడం నిజంగా సూపర్ సార్. జీవితంలో మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం. ఒక సిగరెట్ తాగాలంటే ఒక లైటర్ అడుగుతాం, ఇంకొకటి సిగరెట్ అడుగుతాం, వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తాం. కానీ జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జీవితాన్ని ఇచ్చిన పూరి సార్కి కృతజ్ఞత చెప్పడానికి మాటలు సరిపోవు. రుణం తీర్చుకోవడం ఇలా అంటాం, కానీ అది రుణం తీర్చుకోలేనిది కూడా అంత ఇన్ డెప్త్. థ్యాంక్స్ కూడా సరిపోవు వాళ్ళకి. వీళ్ళకి మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే వాళ్ళు గర్వపడేలా మనం అంతా ఒక మంచి పొజిషన్కి వెళ్తే వీళ్ళ నా ప్రొడక్ట్స్ అని చెప్పి గర్వపడేలా మేము చేస్తామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాం సార్. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను బయట ఎక్కడ వెళ్ళినా జ్యోతిలక్ష్మి పిలుస్తున్నారు, చార్మి అని పేరు మర్చిపోయారు. మార్నింగ్ ఏమో మా ఇంటికి సడన్గా ఒక 20 మెంబర్స్ లేడీసు అందరూ పట్టు చీర కట్టుకుని మల్లెపూ పెట్టుకుని వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ డోర్ బెల్ రింగ్ చేస్తున్నారు. కెమెరా నుంచి చూస్తే ఎంతమంది లేడీస్ డోర్ బయట. ఏంట్రా అని ఓపెన్ చేస్తే జ్యోతిలక్ష్మి ఒకటే గోలా. అదేంటి అంటే నిన్న నైట్ చూసాం, లేడీస్ అందరూ వెళ్ళాం నిన్న నైట్, సినిమా చాలా బాగుంది అని. నేను అప్పుడు నిద్ర లేస్తున్నాను, నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు దే టాకింగ్ నాన్ స్టాప్ టాకింగ్. నేను ఏం అడగట్లేదు, వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, సాంగ్ ఇలా ఉంది, అసలు నాన్ స్టాప్ అన్నమాట. ఎంతమంది లేడీస్, వాళ్ళందరూ మా సొసైటీ వాళ్ళు, అక్కడ పనిచేస్తారు, అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిన తర్వాత అందులో ఒక లేడీ చెప్పింది, నిన్న ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా, కానీ ఎందుకులే 13 years 14 years మాకు పాప ఉంది, అది ఇలాంటి సినిమా చూస్తే బాగుంటుందని చెప్పేసి లేడీస్ మేము అందరూ ఒక 20 members వెళ్ళి చూసాం. కానీ సినిమా చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ నా పాపని తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. అంటే నేను అడిగాను, సగం అప్పటికి ఇంజిన్ ఆన్ కాలేదు, ఇదంతా విన్నాక ఫుల్ ఇంజిన్ ఆన్ అయింది. అప్పుడు అడిగాను, పాప ఎందుకు వద్దనుకున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తారు అంటే, సినిమా చూసి నేర్చుకుంటుందండి ఎలాంటి ముగ్గురితో పెళ్లి చేసుకోవాలని. నేను షాక్ అయిపోయాను. తర్వాత ఇంకో లేడీ చెప్పింది, అవును నాకు 16 year కూతురు ఉంది, ఇంటర్వెల్ సీన్ చేసి నేర్చుకుంటుంది ఎలా ఉండాలి లైఫ్లో అని. అంటే ఏ విషయం మీద వాళ్ళు తీసుకెళ్ళకూడదు అని ఫీల్ అయ్యారో, సినిమా చూసిన తర్వాత అదే విషయం పిల్లలు చూసి నేర్చుకోవాలి, వాళ్ళు చూడాలి, ఖచ్చితంగా చూడాలని వాళ్ళందరూ మళ్ళీ ఫిక్స్ అయ్యారు. సో మార్నింగే ఇంత గుడ్ న్యూస్తో లేవడం జరిగింది. అండ్ నిన్న థియేటర్ రౌండ్స్కి వెళ్ళాం. ఫస్ట్ ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ అంతా ఆన్లైన్ చెక్ చేస్తుంటే ఆల్ సోల్డ్ అవుట్, చైర్స్ ఆర్ నాట్ అవైలబుల్, సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్, ఆల్ సోల్డ్ అవుట్ చూపిస్తుంది. సో ఇది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. ప్రతి థియేటర్లో ఎన్ని స్క్రీన్స్లో ఎన్ని సీట్స్ ఫుల్ అవుతున్నాయని ప్రతి నిమిషం చూస్తున్నాను. అండ్ అలా ఫుల్ అవుతున్నాయా, ఇట్స్ గెటింగ్ ఫుల్. ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఫైనలీ ఆల్ ద హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్. అండ్ I thank each and every one from Jyoti Lakshmi team. We don't have much time. We have to go for a live show, so I can't take everyone's name. I'm really sorry. But each and every one from Jyoti Lakshmi team, Puri Garu, C. Kalan Garu, everyone. And Jyoti Lakshmi, personal ga, as an audience, as a movie lover, if you ask me, I will take my friends, my parents, if I have kids, my kids, each and every one proudly to watch Jyoti Lakshmi. Thank you so much. ఇవాళ సక్సెస్ మీట్ కోసం ఇక్కడ కూర్చున్నాం. ఫస్ట్ అమ్మాయి మాట్లాడినందున సక్సెస్ మీట్ అయిపోయింది, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ June 12 మేము మర్చిపోలేని రోజు, మా అందరి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు.
మేమందరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము నిన్న. సినిమా థియేటర్స్కి వెళ్ళాం, వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా థియేటర్లో లాస్ట్ డైలాగ్ని అందరూ నించుని క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ మా గురువు గారు రామ్ గోపాలన్ గారు, నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాడు నాకైనా. ఇక ఈ కథ రాసిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, నా కథని ఎంత ట్రెండీగా తీసావు, సూపర్ అని చెప్పారు. ఆయన అలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే ద లెజెండ్ రైటర్ సత్యమూర్తి గారు, నా లైఫ్లో ద బెస్ట్ పెన్ ఈ సినిమా జ్యోతిలక్ష్మి అని చెప్పారు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇది ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, మగాళ్ళు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. మగాళ్ళు ఆడవాళ్ళకి కాదు, ఆడాళ్ళు ఇంకో సాటి ఆడదానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక వేశ్య అంటే అసహించుకునేది ఫస్ట్ ఇంకో ఆడ తప్ప మగాడు కాదు. మగాళ్ళకి వేశ్యలు అంటే ఇష్టమే. సో రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఒక స్త్రీ ఇంకో స్త్రీకి. ఆవిడ కూడా స్త్రీయే, తనకి ప్రేమ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, బోళ్ళు ఉంటాయి. సో సాటి స్త్రీ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆడాళ్ళందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఆడాళ్ళలో పుట్టి అలాగే సినిమా అలవాటు ఉంటుంటే వాళ్ళు చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. ఆడదే పుట్టి అసలు సినిమాలు అంటే అసహ్యం ఉంచుకునే అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో చివరిసారిగా చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.